నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రజా వినతులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సెంటినరీ హాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్ PGRS కార్యక్రమంలో పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, DRO పద్మజ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి వినతులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమస్యల పరిష్కారంలో జిల్లాలో నంద్యాల అర్బన్, రూరల్, పాణ్యం మండలాల్లో పెండింగ్ ఎక్కువగా ఉందని మండల స్థాయి సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించి క్లియర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని మండలాల్లో ఫిర్యాదులను PGRS వెబ్సైట్లో చూడడం లేదని, చూడడానికి కూడా ఇబ్బంది ఎందుకు పడుతున్నారని కలెక్టర్ అధికారులను ప్రశ్నించారు. గ్రీవెన్స్ తమకు సంబంధించింది కాకపోతే సంబంధిత అధికారికి ఫార్వర్డ్ చేయాలే తప్ప క్లోజ్ చేయడం సరికాదన్నారు. ఫిర్యాదులలో అసంతృప్తి శాతం ఎక్కువగా ఉందని, పాణ్యం, నంద్యాల, సిరివెల్ల మండలాల్లో అధికంగా అసంతృప్తి శాతం ఉందని ఆమె తెలిపారు. ఫిర్యాదుదారులతో గౌరవంగా మాట్లాడి సమస్యలకు సరైన పరిష్కారం చూపడం లేదా సరైన కారణాలు వివరించి ఎండార్స్ ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఏపీ సేవ పోర్టల్ ద్వారా నిర్ణీత కాల పరిమితిని అధిగమించి సేవలు అందిస్తున్నారన్నారు. ముందు సబ్జెక్టు మీద కమాండ్ పెంచుకొని లోపం ఎక్కడుందో గుర్తించి సరి చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో 90% ఈ ఆఫీస్ ద్వారానే ఫైల్ పంపిస్తున్నారని, డివిజన్, మండల స్థాయిలో కూడా 15 రోజులలో ఈ ఆఫీస్ ద్వారానే డాక్యుమెంట్స్ రావాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 357 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLAలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు నంద్యాల మున్సిపల్ టౌన్ హాల్ నందు మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి మరియు శానిటేషన్ అధికారుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 400 మంది శానిటేషన్ వర్కర్లు పాల్గొన్నారు. వారికి ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ అంకిరెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల మున్సిపల్ శానిటేషన్ వర్కర్లకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 6 విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ వైద్యులచే పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఈ స్వచ్ఛతా హీ సేవ షెడ్యూల్లో భాగంగా మనం ఈరోజు నంద్యాల పట్టణంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం అయినది. ఈ ఉచిత వైద్య శిబిరం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, మన కోసం రోజు ఈ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో వాళ్ళు రోడ్లెమ్మడి దుమ్ము ధూళి ఇంటింటికి తిరిగి మన చెత్త సేకరించడము, అలాగే మురికాలువలు శుభ్రం చేయడము, సో అంత దుర్గంధమైన వాతావరణంలో వాళ్ళు సేవలు అందిస్తూ మన ఆరోగ్యం కాపాడుతున్నారు. కాబట్టి మనము వాళ్ళ ఆరోగ్యాన్ని మనం కాపాడాలి. కాబట్టి వాళ్లకు ఈరోజు ప్రత్యేకంగా ఉచిత వైద్య శిబిరము నిర్వహించడం అనేది, దీంతోపాటు ఉచిత రక్త పరీక్షలు, అలాగే ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత వైద్య శిబిరంలో దాదాపు మన వర్కర్లు 400 మంది దాకా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా రక్త పరీక్షలు చేసి, అలాగే మనకు వచ్చేసి ఇప్పుడు 6 రకాల స్పెషలిస్ట్ సేవలు వీళ్ళకు అందించడం జరిగినది. అంటే గుండెకు సంబంధించిన వ్యాధులు కానీ, అలాగే BP, షుగర్కు సంబంధించిన స్పెషలిస్ట్ కానీ, అలాగే చెవి, ముక్కు, గొంతు, అలాగే ఆర్థోపెడిక్, కీళ్ళు, నరములు, అలాగే చర్మ వ్యాధులు. ఎందుకంటే వీళ్ళకి చర్మ వ్యాధులు కూడా కొంచెం కామన్గా వస్తుంటాయి కాబట్టి చర్మ వ్యాధులకు సంబంధించినది, అలాగే లేడీస్కు ప్రత్యేకంగా స్త్రీ వ్యాధి నిపుణులు, వీళ్ళందరినీ కూడా మనం ఈ స్పెషలిస్ట్ సేవలు వీళ్ళందరికీ అందించడం జరిగినది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతూ మా ఆరోగ్యం కూడా కాపాడాలని కోరుకుంటున్నాను. నంద్యాల పురపాలక సంఘంలో స్వచ్ఛతే హీ సేవ సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే ఈ కార్యక్రమాల్లో ఈరోజు పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన వారి ఆరోగ్య భద్రత గురించి ఒక కార్యక్రమం మన షెడ్యూల్లో ఉంది. దాని ప్రకారం కూడా ఈ పురపాలక సంఘంలో మన హెల్త్ ఆఫీసర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం
ఇక్కడ శానిటేషన్ సిబ్బంది, మాతోటి శానిటరీ ఇన్స్పెక్టర్లు అందరూ ఈ కార్యక్రమంలో మా వర్కర్లతో సహా పాల్గొని వారి యొక్క ఆరోగ్య విషయాలను ఇక్కడ మెరుగైన ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వారికి అన్ని రకాల సేవలు మా హెల్త్ ఆఫీసర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా స్త్రీ వ్యాధుల నిపుణులు, తర్వాత బ్లడ్ టెస్టులు అలాంటివన్నీ కూడా చేసి వారి ఆరోగ్య భద్రత గురించి ఈరోజు సమీక్షించడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్యంని వాళ్ళని చూసుకొని మనం మున్సిపాలిటీ కూడా అన్ని రకాలైన సేవల్లో స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమంలో ముందుగా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారాలు. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ నందు చదివిన 5 మంది విద్యార్థినులకు ఇటీవల ప్రకటించిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి MBBS లో సీట్లు సొంతం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సీట్లు సాధించిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా ప్రత్యేకంగా అభినందించారు. వీరి వెంట నంద్యాల జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా DEO సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాల జిల్లా రుద్రవరం ఏపీ మోడల్ స్కూల్ నందు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదివిన 5 మంది విద్యార్థులు ఇటీవల విడుదల చేసిన నీట్ ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించి MBBS లో సీట్లు సాధించారని తెలిపారు. వీరిని జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారన్నారు. ఇలాగే జిల్లాలోని ఏపీ మోడల్ స్కూళ్లు కూడా ఈ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ఆల్ ఇండియా ర్యాంకులు సాధించేందుకు కృషి చేయాలని కోరారు. మే 5 దేశవ్యాప్తంగా జరిగిన నీట్ ఎగ్జామినేషన్స్లో రుద్రవరం మోడల్ స్కూల్ పిల్లలు మంచి ప్రతిభ కనబరిచినారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఏపీ మోడల్ స్కూల్ రుద్రవరంలో చదివి ఇంటర్మీడియట్ విజయవాడలో కంప్లీట్ చేసుకొని స్కూల్ ఎడ్యుకేషన్ వేసిన బేసిక్ ఫౌండేషన్ని బాగా ప్రిపేర్ అయ్యి జాతీయ స్థాయిలో మంచి ర్యాంకులు సాధించి 5 మంది కూడా MBBS సీట్లు సాధించడం జిల్లాకి ఎంతో గర్వకారణం. ఈరోజు పిల్లల్ని జిల్లా కలెక్టర్ గారు అభినందిస్తూ, అదేవిధంగా రుద్రవరం యాజమాన్యం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ని, అక్కడ పనిచేసే స్టాఫ్ని, తల్లిదండ్రుల్ని అందరినీ కూడా ప్రోత్సహించి భవిష్యత్తులో ఇలాంటి మంచి మార్కులతోటి ఇంకా ఎక్కువ మంది సీట్లు రావాలి. ప్రతి మోడల్ స్కూల్లో ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ఆల్ ఇండియా ర్యాంక్ ఏదో ఒకటి, అది మెడిసిన్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా మోడల్ స్కూల్ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరచాలని కలెక్టర్ గారు సూచన ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల ప్రకారము జిల్లాలో నాట్ ఓన్లీ రుద్రవరము, అన్ని మోడల్ స్కూల్స్ కూడా ఇదే కాంపిటేటివ్ స్పిరిట్ తోటి భవిష్యత్తులో ఇంకా మంచి ర్యాంకు సాధించేందుకు మేము ప్రయత్నం చేస్తాము. ఇట్స్ ఎ టీమ్ వర్క్. ఇట్లాంటి వర్క్లో రాష్ట్ర స్థాయిలో నంద్యాల ముందేటట్టుగా మేము కార్యాచరణ రూపొందిస్తాం. నా పేరు సంగేపు నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏపీ మోడల్ స్కూల్ రుద్రవరం. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మరి మేము చేస్తున్నటువంటి కృషికి ఈరోజు మంచి ఉన్నతమైనటువంటి స్థానం మా పిల్లలకి తగ్గడం జరిగింది. మరి రుద్రవరం ప్రిన్సిపాల్గా నేను చేస్తున్నప్పటి నుంచి మరి ఇప్పటికీ మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది. మరి మా దగ్గర 6 నుంచి 10వ తరగతి వరకు పిల్లలు అభ్యసించి మరి ఇంటర్మీడియట్ విజయవాడలో జాయిన్ అయ్యి మరి వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్నటువంటి యొక్క శ్రమను గుర్తించి వాళ్ళు ఉన్నత స్థానానికి వెళ్ళారు. 5 మంది MBBS సాధించడం మా అందరికి ఎంతో గర్వకారణంగా అనిపిస్తూ ఉంది. మా ఉపాధ్యాయ బృందం మరి మా పిల్లలు అందరం కలిసి మరి DO గారి యొక్క సూచనల మేరకు, DO గారి యొక్క సలహాల మేరకు మరి ఈరోజు ఆ ఉన్నత స్థానాన్ని మేము దక్కించుకున్నాము. కలెక్టర్ గారు ఈరోజు మమ్మల్ని అందరినీ ప్రశంసించడం జరిగింది. మాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నా పేరు పూజిత. నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకున్నాను. నేను 6th నుంచి మోడల్ స్కూల్లో చదువుకున్నాను. తర్వాత లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకున్నాను. దానివల్ల నేను ఇప్పుడు MBBS సీట్ తెచ్చుకున్నాను. ఇంకా నాతో పాటు మా ఫ్రెండ్స్, మా స్కూల్లో చదివిన నాతో పాటు చదివిన మా ఫ్రెండ్స్కి కూడా MBBS సీట్లు వచ్చినాయి. 5 మెంబర్స్ మోడల్ స్కూల్లో చదివి ఇప్పుడు ఆ బేసిక్ వల్ల మేము ఇప్పుడు MBBS సీట్ తెచ్చుకున్నాము. దానికి ఇప్పుడు మేము కలెక్టర్ గారిని, DO గారిని కలిసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ అభినందనలు పొందినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. CITU నంద్యాల పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 44 కార్మిక చట్టాలను సమగ్రంగా అమలు చేయాలని, 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ గాంధీ చౌక్ సెంటర్లో దేశవ్యాప్తంగా బ్లాక్ డే పిలుపులో భాగంగా నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి CITU అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షతన వహించగా ఈ కార్యక్రమంలో CITU జిల్లా అధ్యక్ష కార్యదర్శులు యేసురత్నం, నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, జిల్లా కార్యదర్శి వెంకటలింగం,
పట్టణ నాయకులు జైలాన్, మాలి వీరితో పాటు మరో 50 మంది సిఐటియు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కార్మిక సంక్షేమం కోసం చర్యలు చేపట్టలేదని, బ్రిటిష్ కాలం నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదింపు చేసి కార్మికులను పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, పరిశ్రమల యజమానులకు నయా బానిసలుగా చేయడం జరుగుతుందని అన్నారు. ఇది కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కును కాలరాస్తుందని, కనీస వేతనాల అమలుకు చట్టం చేయడం లేదని, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడకుండా ప్రైవేట్ వాళ్లకు అప్పనంగా అప్పజెప్పి ప్రభుత్వ రంగాన్ని కాలరాస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా చూస్తుందని, ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో ఘోరంగా విఫలమైందని అన్నారు. ముఖ్యంగా గతంలో రైతులు 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని ఉద్యమాలను ఉధృతం చేసి మోడీ ప్రభుత్వాన్ని తలవంచేలా చేసి రైతులకు 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తామని, రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామని, రైతులకు ఇచ్చే ఎరువులను, విత్తనాలను సబ్సిడీ రూపంలో ఇస్తామని చెప్పి హామీనిచ్చి నేటి వరకు అమలు చేయడంలో ఘోరంగా విఫలం చెందిందని చెప్పారు. మోడీ ప్రధానమంత్రిగా 10% ఉన్న పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్లు మాఫీ చేసి 90% ఉన్న ప్రజలపైన భారాలు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం రైతులకు, కార్మికులకు నష్టం కలిగించే విధానాలను మానుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ దేశంలో ఉన్నటువంటి 44 కార్మిక చట్టాలని 4 సివిల్ కోడ్లుగా మార్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల్ని నయా బానిసలుగా మార్చే పద్ధతుల్లో ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 కోడ్లను బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనూ, అట్లే బీజేపీకి సఖ్యతగా ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ తొలుత ఈ 4 కోడ్లను అమలు చేయాలని, ట్రేడ్ యూనియన్స్ ఫ్రీ వర్కింగ్ ప్లేస్ పేరు మీద, అంటే పనిచేసే ప్రాంతాల్లో ఎక్కడే కానీ ట్రేడ్ యూనియన్లు ఉండకూడదు, యూనియన్లు పెట్టుకోకూడదు అని చెప్పే పేరు మీద ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈరోజు ముందుకు నడుస్తూ ఉంది. కాబట్టే ఈరోజు ఉన్నటువంటి సమాజంలో, దేశంలో కార్మిక చట్టాలు ఉండగానే కార్మిక చట్టాలు అమలు చేసే పరిస్థితి లేదు. కార్మిక చట్టాలు ఉన్నప్పటికీ చాలా మంది యజమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కార్మిక చట్టాలని ఈరోజు అమలు చేయకోకుండా కార్మికుల్ని వెట్టి చాకరీ చేసే పద్ధతులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పనికి తగ్గ ఫలితాన్ని ఇవ్వకోకుండా ఎగ్గొట్టే పద్ధతుల్లో జరుగుతూ ఉంది. అట్లాంటిది ట్రేడ్ యూనియన్ ఫ్రీ వర్కింగ్ ప్లేస్ ఫ్రీ పేరు మీద పెట్టడం అంటే దాని ఉద్దేశం రాబోయే కాలంలో కార్మిక యూనియన్లను పూర్తిగా నిషేధించే పద్ధతుల్లోనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి స్పష్టమవుతా ఉంది. కాబట్టి గత 2 సంవత్సరాలుగా ఈ 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ పాత 44 కార్మిక చట్టాలనే అమలు చేయాలని చెప్పి సిఐటియు ఏదైతే పంజాబ్ పోరాటం చేస్తా ఉందో దాని కొనసాగింపులో భాగంగా సెప్టెంబర్ 23వ తారీఖున బ్లాక్ డేగా ఈరోజు మేము పాటిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఆ పద్ధతుల్లో ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. ఆ ఉద్దేశంతోనే ఈరోజు ప్రోగ్రాం చేస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వము గత 10 సంవత్సరాల కాలంలో కార్మికులను నయా బానిసలుగా చేసే విధానాలను తీసుకువస్తుంది. బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడము చాలా దుర్మార్గము. దీనివల్ల కార్మికులు నయా బానిసలుగా విధానము సరైనది కాదు. ఈ రోజు మేము సిఐటిగా బ్లాక్ డేగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము. రైతులకు నష్టం కలిగించే 3 నల్ల చట్టాలను కూడా రద్దు చేయాలని ఆ రోజు రైతులు అనేక మంది పోరాటాలు చేసినారు. కార్మికులను యజమానులకు అనుకూలంగా చేసే విధంగా ఈ 4 కోట్లను, కార్మికులకు నష్టం కలిగించే విధంగా ఈ 4 కోట్లను కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్ కు సొంత భవనాలు నిర్మించాలని, అలాగే అన్ని సౌకర్యాలను కల్పించాలని కోరుతూ సోమవారం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాజు, కార్యదర్శి నాయక్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట విద్యార్థులచే నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న
బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లు, దాదాపుగా ప్రైవేట్ భవనాలలో అరకొర సౌకర్యాలతో హాస్టల్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం సొంత భవనాలను నిర్మించి తగిన సౌకర్యాలను కల్పించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల కలెక్టర్ కార్యాలయాల ఎదుట నిరసన వ్యక్తం చేసి జిల్లా కలెక్టర్కు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేయడం జరిగిందన్నారు. ఈ మేరకు సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అదేవిధంగా నంద్యాల పట్టణంలో కూడా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించమని కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి నిరసన తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రధానంగా ఈరోజు హాస్టళ్లకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో ఉంటూ ఇరుగ్గదుల్లో ఇబ్బంది పడుతున్న హాస్టళ్లకు బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మెడికల్ విద్యను ఈరోజు ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం పూనుకుంటే దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ప్రైవేటీకరణ ఆపాలని మెడికల్ విద్యను, అదేవిధంగా ప్రభుత్వ ఐటీ కాలేజీలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని, హాస్టల్ను ఏర్పాటు చేయాలని. నంద్యాల పట్టణంలో పాలిటెక్నిక్ కళాశాలకు హాస్టల్ లేదు. హాస్టల్ యొక్క విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ బిల్డింగ్ ను పూర్తి చేయకుండా మధ్యలో ఆపేశారు. ఇది బిల్డింగ్ ను పూర్తిగా పునఃప్రారంభించి వెంటనే బిల్డింగ్ పూర్తి చేయాలి. అదేవిధంగా హాస్టల్ గవర్నమెంట్ కళాశాల హాస్టల్లో తాగడానికి మంచినీరు లేక హాస్టల్ విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ నీటిని తీసుకురావడానికి రైల్వే ట్రాక్ వెంట క్యానల్ పెట్టుకుని తిరిగే పరిస్థితి కనబడుతూ ఉంది. ఆ విద్యార్థులకి ప్రాణ నష్టం హాని ఉంది, కానీ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. ఈ మధ్య కాలంలోనే అన్ని హాస్టళ్లకు, అన్ని స్కూళ్లకు, అన్ని కాలేజీలకు కలెక్టర్ గారు విజిట్ చేశారు. విజిట్ చేసిన సందర్భంలో మీకు దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కరించకుండా కేవలం కాలయాపన చేస్తున్నారు. నేను తక్షణమే ఎస్ఎఫ్ఐకి ఒకటే కోరుతున్నాం, మీరు ఎక్కడైతే విజిట్ చేశారో విజిట్ చేయని పరిస్థితిలో అక్కడ కూడా మళ్ళీ విజిట్ చేయండి. విజిట్ చేసిన సందర్భంలో వచ్చిన సమస్యలన్నీ పరిష్కరించండి. ముఖ్యంగా హాస్టళ్లకు, కాలేజీలకు సొంత భవనాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందించాలని మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తాం. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణం ప్రభుత్వ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న 4 కార్మికులను అకారణంగా తొలగించడం ఎంతో అన్యాయమని, న్యాయం చేయాలని కోరుతూ సోమవారం నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరిగిందని బాధిత కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు, కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ బేతంచెర్ల పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు శానిటేషన్ వర్కర్లుగా విధులు నిర్వహిస్తున్న 4గురిని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నియమించడం వల్ల వారి వ్యక్తులంటూ టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష కట్టి విధుల నుండి అన్యాయంగా తొలగించారని, కార్మికుల పట్ల ఇలా అన్యాయం చేయడం సరికాదని, రాజకీయ పరంగా తమను చూడవద్దని, వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ జిల్లా కలెక్టర్ను విన్నవించడం జరిగిందని తెలిపారు. తమకు తగిన న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గత 4 సంవత్సరాల నుండి బేతంచెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్ కార్మికులను టీడీపీ మా ప్రభుత్వం వచ్చిందనే నేపథ్యంతో ఈరోజు మా అనువాయులు ఉండాలని అక్కడ శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తున్నటువంటి 6 మంది ఉద్యోగస్తులు ఈరోజు తొలగించడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే మేము కూడా టీడీపీకి ఓట్లేస్తే గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు మేము రాజకీయాలతో ముడిపడలేదు, ఏదో మేము పని చేసుకుంటే బ్రతుకుతాం, లేకుంటే లేదనే పద్ధతిలో దాదాపు 4 సంవత్సరాల నుంచి శానిటేషన్ కార్మికులుగా పనిచేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి టీడీపీ అన్వాయులు మా అన్వాయులు ఉండాలనే ఉద్దేశంతో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో ఈరోజు 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులను తొలగించి మా వాళ్ళను పెట్టుకోవాలనే దుర్మార్గమైన చర్య ఇప్పటికైనా విరమించుకోవాలా. టీడీపీ అధికారంలోకి వచ్చే కార్మికులకు, ఉద్యోగులకు భద్రత కల్పిస్తాం అని ఆ రోజు పాదయాత్ర సందర్భంగా లోకేష్ గారు చెప్పారు. ఆ మాటలు ఏమైనాయని చెప్పేసి మేము సిఐటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు వాళ్ళు పని చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. ఈరోజు వాళ్ళ 6 మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. పిల్లలతో సహా ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కాంట్రాక్టర్ గారు స్పందించి ఏదైతే ఉద్యోగాల నుంచి తీసేయాలనుకున్నారో వాటిని వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. 4 ఏళ్ల నుండి పనిచేస్తున్నాము, ఇప్పుడు హఠాహఠాగా తీసేసినారు. మేము ఎట్లా బతకాలని కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చాము. వచ్చినాక మాకేం న్యాయం తెలియలేదు ఇంకా ఇప్పుడుకైతే. కానీ ఇట్లా ఒకరి నుంచి అయితే మేము ఎక్కలేదు.
మా జాబులకు మేము ఎక్కాము. మేము చేసేటప్పటికి ఎవరు ఎక్కలేదు. స్పష్టంగా వాళ్ళు పిలిచారు, ఇచ్చారు. మా కష్టాన్ని చూసినారు. మాకు భర్తలు లేరు అని. మా హస్బెండ్ చనిపోయి 4 ఏళ్ళు అవుతుంది. మేము ఏ రాజకీయంలో లేము. మాది మేము పిల్లలతో బతుకుతాము అని ప్రాణభిక్ష పెట్టండి అని ప్రతి ఆఫీస్ కాటికి పోయి అడిగాము. ఎవరైతే సాయం చేయలేదు. మా జాబులు మాకు కావాలని పోరాడుతున్నాము. ఇట్లా తీసేయడం ఏమాత్రము మాకు నచ్చటంలా. మా పిల్లల్ని మేము బతికించుకోలేకపోతున్నాము. మాకు 3 పిల్లలు ఉన్నారు. మాకు భర్త లేడు. మీరే ఏదైనా న్యాయం చేసే పాట అయితే చేయండి. 4 ఏళ్ళ నుండి తీస్తున్నాం. తీసేసి 5 రోజులు అవుతుంది. మీరు అవసరం కూడా లేరు అని కొత్త వాళ్ళకు కూడా ఎక్కించుకున్నారు. ఎక్కించుకున్నందుకే మా పరిపాలన ఇంతవరకు తెచ్చుకున్నాం మేము. నంద్యాల జిల్లా కేంద్రం వివేకానంద ఆడిటోరియంలో ఇటీవల జరిగిన జిల్లా స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలలో నంద్యాల శ్రీ చైతన్య N4 బ్రాంచ్కు చెందిన క్రీడాకారులు ఎంపికైనట్టు పాఠశాలల ఆర్ఐ కోటయ్య చౌదరి, ప్రిన్సిపల్ రఘునాథరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక పాఠశాలలో అభినందన కార్యక్రమం నిర్వహించి చెస్ పోటీలలో విజేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాలలో విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించడం జరుగుతుందని తెలిపారు. చెస్లో ప్రత్యేక శిక్షణ అందించడం, అలాగే విద్యార్థులు చెస్లో రాణించి ఛాంపియన్షిప్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. అందుకు కృషి చేసిన చెస్ మాస్టర్ ఓబులేసును, క్రీడాకారులను, వారి తల్లిదండ్రులను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ జోష్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సండే రోజు నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ తరఫున నిర్వహించినటువంటి నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అందరు విద్యార్థులకు నిర్వహించినటువంటి రామకృష్ణ కాలేజ్ యందు ఆడిటోరియంలో వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించినటువంటి పోటీల్లో శ్రీ చైతన్య చాంకాలో బ్రాంచ్ విద్యార్థులు విజయవంతంగా పాల్గొని అక్కడ మనకు సర్టిఫికేట్స్, మెడల్స్ సాధించడం జరిగింది. వీరిలో 18 మంది విద్యార్థులు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో 4 నెక్స్ట్ మంత్ ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో నిర్వహించేటువంటి చెస్ పోటీలకు ఎంపిక కావడం ఇక్కడ గమనించదగిన విషయం. ఇక్కడ 7 మంది విద్యార్థులు అలాగే మెడల్స్, సర్టిఫికేట్స్ సాధించడం జరిగింది. ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ఈ అచీవ్మెంట్ సాధించినటువంటి ఓబులేస్ సారు, పీటీ మాస్టరు, అలాగే విద్యార్థులందరినీ అభినందిస్తున్నాం. వీరిలో 4 విద్యార్థులు సుమంత్ విజయ్ కుమార్ ఒకరు 9th క్లాస్ నుంచి, అలాగే హారిక షణ్ముఖప్రియ 7th క్లాస్ నుంచి, అకల్కా 4th క్లాస్ నుంచి, అలాగే హారిక స్కంద 4th క్లాస్. ఈ నలుగురు విద్యార్థులు మనకు రాజమండ్రిలో నిర్వహించేటువంటి రాష్ట్ర స్థాయి పోటీలకు పార్టిసిపేట్ చేయాలి, సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇది హర్షించదగిన విషయం. కాబట్టి ఈ విద్యార్థులందరినీ అభినందిస్తున్నాము. అలాగే ఈ విద్యార్థులందరినీ ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను, అలాగే మా దగ్గర ఉన్నటువంటి పీటీ మాస్టర్ ఓబులేస్ గారిని అభినందిస్తున్నాం. అలాగే చెస్ కాంపిటీషన్స్ నిర్వహించినటువంటి నిర్వాహకులకు కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. We are proud to announce that our student has got medals in chess competition which was held yesterday in Ramakrishna Auditorium, and we are conveying that our management is also supporting in equal manner, giving equal importance for academics as well as the sports, and we are encouraging all the students to participate in all the competitions and all the sports which was held outside of our school also, and we are giving practice to the students after the school from 4 PM to 5:30 PM daily. We are giving practice for the students to participate in the state level competitions, and we are thanking our PET sir, Obles sir, who has encouraged the students, and we are also thanking our parents who supported us and encouraging of your kids. డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ ఛాంపియన్షిప్ లో నంద్యాల డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి చెస్ క్రీడలో చైతన్య N4 బ్రాంచ్ నుంచి దగ్గరగా ఒక 18 మంది 20 మంది పిల్లల దాకా పార్టిసిపేట్ చేశారు. దీనికి ప్రోత్సహించినటువంటి ప్రిన్సిపల్ సార్ రఘునాథ్ రెడ్డి సార్ గారికి, అలాగే వైస్ ప్రిన్సిపల్ మేడం జోష్న మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే ఈ టోర్నమెంట్కి మాకు అర్హత కల్పించినటువంటి రామ్ సుబ్బారెడ్డి సార్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, అట్లే టోర్నమెంట్ డైరెక్టర్
శ్రీ రాజా రమేష్ చక్రవర్తి సార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఇటువంటి క్రీడలకి నాకు ఇటువంటి సపోర్ట్ చేసినటువంటి పేరెంట్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ టు గివింగ్ best opportunity for chess competition. Our principal sir Raghunath Reddy sir and Joshna ma'am, our obvious PT sir. Thank you. నంద్యాల జిల్లా కేంద్రంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాల కాన్ఫరెన్స్ హాల్ నందు సోమవారం ఏపీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఇన్ సర్వీస్ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దివ్యాంగ పిల్లలకు సంబంధించిన వాటిపై శిక్షణ అందించారు. ఈ సందర్భంగా స్టేట్ కోఆర్డినేటర్ కల్పన మాట్లాడుతూ CWSNలను గుర్తించడం, వారిని పాఠశాల యూడైస్ నందు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇటువంటి విద్యార్థులకు అవసరమైన పలు కృత్యాలను నేర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రిసోర్స్ పర్సన్ లక్ష్మీనారాయణ, డాక్టర్ అమ్మినాయుడు, సునీల్, కోఆర్డినేటర్ రఘురామిరెడ్డి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ శ్రీనివాసులు శిక్షణ తరగతులను నిర్వహించారు. నంద్యాల జిల్లాలో 29 భవితా కేంద్రాలు ఉన్నాయి. 29 భవితా కేంద్రాల్లో 58 మంది IRPలు పనిచేస్తున్నారు. సుమారుగా 290 మంది 580 మంది పిల్లలు భవితా కేంద్రాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. వీరందరికీ కూడా సహాయకారిగా ఉండడానికి ట్యాబ్ల ద్వారా, అంటే పిల్లలకు ఇచ్చిన తర్వాత ఉపాధ్యాయులు కూడా ట్యాబ్ల ద్వారా ఎలా బోధించాలి అనే ఉద్దేశంతో ఈ హియరింగ్ ఇంపైర్డ్ కానీ మిగతా పిల్లలకు కానీ ఈ యాప్ల ద్వారా సులభంగా అర్థమయ్యే రీతిలో వాళ్ళకు చెవుడు ఉన్న వాళ్ళకు జస్ట్ టచ్ చేస్తే ఆ వాయిస్ రావడము, విజువలైజ్ కావడము ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సుమారుగా 21 యాప్లను ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇంకా ఇటీవల కాలంలో ఈ యాప్ల ద్వారానే 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా వితౌట్ స్క్రైబ్ రాయించాలని మన స్టేట్ ఐఈకి వింగ్ ఏర్పాటు కోరుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు మనకు అమరావతి నుంచి వచ్చినటువంటి మేడం గారు, ఇతర IRPలు, స్టేట్ రిసోర్స్ పర్సన్స్ మనకు ఈరోజు ట్రైనింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.